హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పెరుగు వంకాయతో పెరుగు పచ్చడి చూద్దాం. ముందుగా పెద్ద సైజు వంకాయని తీసుకొని సన్నగా చిప్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మంచిగా కడుక్కొని పీసెస్ అన్నిటికీ పసుపు, ఉప్పు, ధనియాల పొడుము, కారం, మంచిగా ఆయిల్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని మసాలా అంతా పట్టేదాకా 5 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. పక్కన ఉంచుకున్న తర్వాత అన్నిటికీ మసాలా అంతా మంచిగా పట్టేదాకా ఉంచాలి. ఉంచిన తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ చేసిన తర్వాత ఆయిల్ అంతా మంచిగా కాగినాకనే ఈ వంకాయలు వేయాలి. లేకపోతే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. మంచిగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మూత పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా అవుతుంది. సాఫ్ట్గా అయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకుందాము. చూసారా ఎంత మంచిగా కుక్ అయిపోయినాయో. ఈజీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడి చేసుకొని పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసేసుకొని తక్కువ ఆయిల్ వేసేయాలి. పసుపు వేసేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత పెరుగు బీట్ చేయాలి. బీట్ చేసుకున్నాక లైట్గా ఉప్పు వేసుకొని కారం వేసేసుకొని మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఈ పోపుని ఇందులో వేసేయాలి. వేసేసిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న వంకాయలు ఇందులో వేసేస్తే ఇంకా వంకాయతో పెరుగు పచ్చడి రెడీ అవుతుంది. సూపర్ యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, చాలా బాగుంటుంది.